నైమిసారణ్యానికి వచ్చిన సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులు అడిగిన మీదట వారికి ఈ వరలక్ష్మి కథను వినిపించాడు. మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. ఆ కథనే మీకు నేను చెప్తున్నాను, వినండి. ధవళకాంతులతో మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతి వచ్చి నమస్కరించి, ఓ దేవాది దేవ, భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, ధన కనక వస్తు వాహనాది సకల ఐశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవివ్వండి అని అడిగింది. పరమేశ్వరుడు ఇలా అన్నాడు, ఓ దేవి, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేది వరలక్ష్మి వ్రతం అని ఒకటి ఉన్నది. ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి. అనగానే పార్వతీదేవి, నాదా, ఆ వ్రతాన్ని ఎలా చేయాలి? దాని విధి విధానాలు ఎలాంటివి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా? ఈ సంగతులను అన్నింటినీ వివరంగా చెప్పండి అని అడగగా పరమశివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. శైలరాజనందిని. పూర్వం మగధ దేశంలో కుండిన నగరం అని ఒక పట్టణం ఉన్నది. అది ధర్మాత్ములు పుణ్యాత్ములైన ప్రజలతో నిండి ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. ఆ ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమురాలు. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేలుకుని ఇంటి పనులు చూచుకుని స్నానం చేసి భర్తను దైవంగా భావించి పూజించేది. అత్తమామలకు సకలోపచారాలు చేస్తూ అందరికి ఇష్టంగా మితంగా మాట్లాడుతూ గృహకృత్యాలు చేసుకుంటూ ఉండేది. ఇంటిలోని వారి చేతనే కాక ఊరిలోని వారి చేత కూడా మంచి ప్రశంసలు పొందింది. ఇటువంటి సదాచార సంపత్తి సద్వర్తనము కలిగిన ఆ చారుమతి మీద జగన్మాత అయిన వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. ఆమెకు ఒకనాటి రాత్రి కలలో ప్రత్యక్షమై, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ సద్గుణాలను చూసి సంతోషించి నిన్ను అనుగ్రహించాలని వచ్చాను. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలిస్తాను అని చెప్పింది. చారుమతి చాలా ఆనందించి కలలోనే వరలక్ష్మీదేవి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజ గద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని స్తుతించి, ఓ తల్లి, నీ కటాక్షం కలిగినట్లయితే ప్రజలు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన ఇలా నీ దర్శనం లభించింది. నీ ఆజ్ఞ ప్రకారమే నేను శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తాను అని చెప్పగా వరలక్ష్మి చాలా సంతోషించి ఆమెను దీవించి అదృశ్యరాలైంది. చారుమతి వెంటనే మేలుకొని ఇంట్లో అన్ని వైపులా చూసింది. వరలక్ష్మీదేవి ఎక్కడా కనబడలేదు. ఓహో, నేను కలగన్నాను కాబోలు. కలలో కూడా నా మీద దేవి ఎంత దయ చూపించింది అని ఆశ్చర్యపడుతూ భర్తను లేపి ఆయనకు అత్తమామలకు చెప్పగా వారు చాలా ఆనందించి, ఇలాంటి స్వప్నం రావడం శుభసూచకము అని, సాధు స్వభావం కలవారికి గాని అలాంటి అదృష్టం పట్టదని అభినందించి, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తప్పక వరలక్ష్మికి పూజ చేయవలసిందే అని చెప్పారు. చారుమతికి వచ్చిన స్వప్నం గురించి ఊరిలోని వారందరికీ తెలిసింది. స్త్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరలక్ష్మి పూజ చేయగానే ఉత్సాహంతో ఆ పండగ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ మాసం వచ్చింది. పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది. ఆనాటి ఉదయమే నగరంలోని స్త్రీలంతా అభ్యంగన స్నానాదులు చేసి పట్టుచీరలు కట్టుకుని పూజా ద్రవ్యాలతో చారుమతి ఇంటికి వచ్చినారు. చారుమతి అప్పటికే అభ్యంగన స్నానాది కృత్యాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. స్త్రీలందరూ చారుమతితో కలిసి పూజా గృహాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అలంకరించి ఒక పెద్ద పీట వేసి దాని మీద కొత్త వస్త్రం పరిచి బియ్యం పోసి మండపం ఏర్పరిచి కలశం పెట్టి పంచపల్లవాలను దానిలో ఉంచి ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజలు చేసి నానావిధ ఫలములు భక్షభోజ్యములు నివేదన చేసి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి 9 గ్రంథులు గల తోరాలను కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి మొదటి ప్రదక్షిణం చేశారు. ఆ స్త్రీలందరి కాళ్ల నుండి గల్లుగల్లమనే శబ్దం వినిపించింది. చూసుకోగా కాళ్లకు అందులు కనిపించాయి. ఓహో, ఇదంతా వరలక్ష్మి కటాక్షమే అని సంతోషించి వారంతా రెండో ప్రదక్షిణ చేశారు. దగదగ మెరుస్తున్న కంకణాలు చేతులకు వచ్చాయి. మూడవ ప్రదక్షిణం కూడా చేశారు. ఇంకా చెప్పేదేమున్నది, ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషితులైనారు. ఆ స్త్రీలందరి భవనాలు సువర్ణమయములైపోయాయి. రథ గజ తురగాది వాహనములతోనూ పరివారంతోనూ మహారాజ భవనాల్లా ప్రకాశించాయి. ఆ స్త్రీలందరినీ వారి వారి ఇళ్లకు తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు మొదలైన వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలబడ్డాయి. తరువాత
కల్పోక్త విధానంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతలతో పూజ చేసి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించి ఆశీర్వాదాలు పొందినారు. వరలక్ష్మీదేవికి నివేదించిన పదార్థాలను బంధుమిత్రులతో కలిసి ఆరగించి తమ కోసం వచ్చిన వాహనాలెక్కి తమ ఇళ్లకు పోతూ చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు. వరలక్ష్మి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది. ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనం కూడా అదృష్టవంతులమైనాము. సజ్జన సహవాసం చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని పొగిడారు. ఆ తరువాత ప్రతి ఏటా ఈ శ్రావణ శుక్రవారం పూజ వారంతా చేస్తూ వచ్చారు. ఆ సాంప్రదాయమే తరతరాల సంక్రమించి ఈనాటి వరకు వచ్చింది. ఓ పార్వతి, ఉత్తమమైన వరలక్ష్మి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు. ఆచరించిన వారికి ఆ వరలక్ష్మీదేవి సకలైశ్వర్యాలన్నీ ప్రసాదిస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతకథను వినేవారికి చెప్పేవారికి కూడా ఆ జగన్మాత సర్వ వాంఛలను సిద్ధింపజేసి ఆయురారోగ్య భోగ భాగ్యవంతులను చేసి అనుగ్రహిస్తుంది. శ్రీ వరలక్ష్మి వ్రతకథ సమాప్తం.